యువతరమంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని కార్పొరేట్ కొలువులని పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తన వైద్య వృత్తికి అదనంగా పాడి పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు, ఒక రైతు బిడ్డగా వ్యవసాయం, పశువుల పట్ల ఆమెకు ఉన్న అపారమైన ప్రేమను చాటుకుంటున్నారు. గ్రామీణ వాతావరణం, పొలాల పచ్చదనం, పశువుల సాంగత్యం ఇవన్నీ ఆమెకు చిన్నప్పటి నుంచే ప్రాణమంటారు. అందుకే కార్పొరేట్ ప్రపంచం పిలుస్తున్నా ఆమె తన మూలాలను మర్చిపోకుండా పాడి పరిశ్రమను తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. సొంత కాళ్లపై నిలబడాలి అన్న తపన, 10 మందికి ఉపాధి కల్పించాలి అన్న సంకల్పం ఆమెను ఈ దశగా నడిపించాయి. ఈరోజు ఆమె కేవలం పాలు ఉత్పత్తి చేసే రైతు మాత్రమే కాదు, తన ఉత్పత్తులకు ఒక ప్రత్యేక బ్రాండ్ను సృష్టించుకొని నాణ్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆమె పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ వరలక్ష్మి. పాడి రంగంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎలా అధిగమించారో డాక్టర్ వరలక్ష్మి మాటలోనే విందాం. మాది గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలం అండి. దాచేపల్లి. నేను ఇక్కడ లోకల్గా లక్ష్మీ గాయత్రి నర్సింగ్ హోమ్ అధినేతని. నా పేరు డాక్టర్ కర్నాటి వరలక్ష్మి. అంటే హాస్పిటల్తో పాటు కూడా మనకు దగ్గరకు వచ్చే పేషెంట్లకి వాళ్ళ ఆరోగ్యాలు కూడా చూస్తూ ఉన్నాం కదా. ఇవి ఈ మధ్యకాలంలో ఎన్ని కల్తీలు ఎక్కువైపోయినాయో మనం చూస్తూ ఉన్నాం. దానికోసంగా మేము మనకి ఎంత చేతనయ్యో దాంట్లో కొంచెమైనా మనం ఈ సొసైటీకి బైబ్యాక్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా అన్నట్టు మేము ఈ డైరీని పెట్టుకున్నామండి. ఈ డైరీ పెట్టాలని ఫస్ట్ ఆలోచన అయితే మాత్రం అంటే చాలా ఉన్నాయిలేండి. ఒకటి హెల్త్ పరంగా పిల్లల గురించి అనుకోండి. మా ఇంట్లో ఒక చిన్న పప్పీలు పెంచుతూ ఉంటాం మేము. వాటి కోసము మేము చాలా ఇబ్బంది పడ్డాం. అవి వేరే మిల్క్ ఇస్తే అసలు తాగవు. అందుకే దానికోసంగా ఎవరి దగ్గర గేదెలు ఉన్నాయని చెప్పి మేము తిరిగి తీసుకొచ్చేవాళ్ళమే. అట్లా చూసుకొని సరే మనము హాస్పిటల్తో పాటు మనకున్న టైంలో మనం ఇంకొకటి కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి మేము ఈ ఫామ్ పెట్టుకున్నామండి. ఈ గేదెలకి అసలు స్టార్టింగ్ పెట్టుబడి ఎంత పెట్టారు మేడం? మామూలుగా ఎలా ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, ఎంత పెట్టుబడి? సార్ పెట్టుబడి అంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడైతే నా దగ్గర ఒక 60 మిల్కింగ్ యానిమల్స్ ఉన్నాయండి. పెట్టుబడి చాలానే అయింది. ఎందుకంటే ఈ షెడ్ ఒకటి, ఈ 7500 ఫీట్ షెడ్ ఒకటి వేసామండి. ఈ షెడ్కి దాదాపుగా ఒక 30 lakhs అయి ఉంటుంది షెడ్ వరకే. మళ్ళీ మనకి బఫెల్లోస్ అంటే ఇప్పుడు 60 బఫెల్లో అంటే దాదాపు యావరేజ్ ఒక్కొక్కటి 1.5 నుంచి 1.7, 2 lakhs దాకా కూడా పడ్డాయి ఉన్నాయి. వాటిల్లో కూడా కొన్ని లోకల్ తెచ్చాము, కొన్నేమో హర్యానా నుంచి ఇస్సారు అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చాము ముర్రా బఫెల్లోస్ని. మళ్ళీ ఏమో బన్నీ ఏమో గుజరాత్ నుంచి తీసుకొచ్చామండి, బాబర్ జంగల్ అని చెప్పేసి అక్కడి నుంచి. ఇంకా ఈ సరౌండింగ్ మనము దగ్గర ఉన్న సంతలు అయితేనేంటి, ఏది బాగుంటే మనకి కొంచెం అట్లా తీసుకొచ్చాం. కొన్ని హైదరాబాద్లో కూడా తీసుకొచ్చాం కొన్ని, ఎందుకంటే అక్కడి నుంచి హర్యానా అక్కడి నుంచి తీసుకొచ్చే స్టాకిస్టులు ఉంటారు. సో మనకు వన్స్ మనకి ఈ రేటు అవి మనకు తెలుస్తుంటాయి కాబట్టి దగ్గర నుంచి కూడా కొన్ని తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసుల్లో నుంచి తీసుకొచ్చామండి. ఎలాగైతే మీరు వేరే చోట్ల నుంచి తీసుకొచ్చినప్పుడు అక్కడ క్లైమేట్కి మన క్లైమేట్కి కాస్త తేడా ఉండదు కదా, అప్పుడే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చినాయి కూడా? యాక్చువల్ అండి గుజరాత్, హర్యానా క్లైమేట్ మన క్లైమేట్ కంటే ఇంకా కొంచెం దారుణంగానే ఉంటాయి. వాళ్ళకి 2 రకాలన్నమాట. ఒకటేమో బాగా వేడి ఉంటుంది, ఇంకొకటి బాగా చలికాలం ఉంటుంది. మనకి కొంచెం బెటర్ అనమాట. కొంచెం వాళ్ళకంటే మన క్లైమేటే బాగుంటుంది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనం అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కి 6-7 days పడుతుందండి. ఎందుకంటే డెలివరీ అయిన యానిమల్స్, చిన్నపిల్లలు ఉంటాయి, వాటిని డైరెక్ట్గా తీసుకొచ్చేటప్పుడు వాటికి మిల్కింగ్ ఇచ్చి ఒక రోజంతా నైట్ అంతా జర్నీ చేస్తాయి, మళ్ళీ పగలంతా రెస్ట్ ఇస్తారనమాట. అట్లా మన ఫామ్కి వచ్చేదానికి 7 days పడుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ దారిలో కొంచెం ఎక్కువ నిలబడి రావాలి కదండి. వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం వాటికి బాడీ పెయిన్స్, ఫీవర్ అనో, దూడలు కొంచెం ఎక్కువ మిల్క్ తాగి కొంచెం వాటికి హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి మేము ఫేస్ చేసామండి. లోకల్లో నుంచి తీసుకున్నవి ఏంటంటే మనకేంటి దగ్గరలో నియర్ బై ఒక 50 kilometers 100 kilometers అంటే ఒక హాఫ్ డే జర్నీ ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు. కానీ దూరం నుంచి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా కొంచెం ఇబ్బంది పడతాయి. ఒక గేదె ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మా దగ్గర అండి 10 నుంచి 16 లీటర్లు 18 లీటర్లు ఇచ్చే బఫెలోస్ వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి అనమాట. 2 ఈత గేదెలు ఉన్నాయి, 3 ఈత ఉన్నాయి. అట్లా వాటి లాక్టేషన్ పీరియడ్ని బట్టి మనకి ఇస్తూ ఉన్నాయి. హైయెస్ట్ అయితే 16, 17, 18 కూడా ఉంది నా దగ్గర. ఎన్ని రకాల గేదెలు ఉన్నాయి నా దగ్గర? అంటే లోకలే కూడా అండి, మిక్స్డ్ ఉన్నట్టుంది లోకల్తో మేము తీసుకొచ్చినాయి. మిగతాదేమో గుజరాత్ నుంచి తెచ్చింది అయితే బన్నీ తీసుకొచ్చాము. హర్యానా నుంచి మాత్రం ఓన్లీ ముర్రా అవి తీసుకొచ్చాం. హర్యానా నుంచి తెచ్చినవి కానీ ఇక్కడ స్టేట్ని బట్టి అన్న పాలు కొలతలు ఏమైనా మారుతాయి అంటే?
అంటే ఎప్పుడైనా మనం బిజినెసే కదా ఇది. మనం కొనేటప్పుడు ఎట్లుంటాయి అంటే 16 to 18 లీటర్స్, 17 లీటర్స్ అని చెప్తా ఉంటారు. మేము త్రూ అవుట్ ద ఇయర్ మేము చూసింది ఏంటంటే ఒక 8 లీటర్స్ మనకి మినిమం మెయింటైన్ అయితే మనకి మెయింటెనెన్స్ కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకని వాళ్ళు చెప్పిందనే కాదండి, అంటే వాళ్ళు చెప్పి వాళ్ళు ఏం దానా పెడతారో మనం అదే దానా పెడితే నాకు తెలిసి వాళ్ళు ఎంత చెప్తే అంతే వస్తాయి ఇక్కడ. మనకి ఇక్కడ ఏంటంటే అండి కొంచెం మనం పచ్చిగడ్డి వరిగడ్డి అని పెడతాం మనం ఇక్కడ. అక్కడేమో ప్యూర్గా వాళ్ళు సపరేట్గా గోధుమ గడ్డి అయి పెడుతుంటారు. వాళ్ళకి మనకి కొంచెం లైక్ మనం ఇప్పుడు అక్కడ చపాతీ తినేవాళ్ళు ఇక్కడ రైస్ తినేవాళ్ళు ఎలా ఉంటుందో తేడా అంతే ఉంటుంది. ఈ గేదెలకు సంబంధించి ఎలాంటి దానా ఇస్తే ఎక్కువ లీటర్ ఎక్కువ పాలు వస్తాయి? ఏదైనాండి మంచిది వాటికి కడుపు నిండుగా కొంచెం అంటే మనం ఎట్టా మనుషులను తీసుకుంటామో సమతుల్య ఆహారం అట్ట ప్రోటీన్ అయితేనేంటి, ఫ్యాట్ అయితేనేంటి, కార్బోహైడ్రేట్ అట్లా అన్నీ మిక్స్డ్గా ఇస్తే బాగుంటుందండి. మేము ఇక్కడేమో నేను పెట్టించింది ఒక 4-5 రకాలు పెట్టానండి. హెడ్జులూసిన్ ఒకటి పెట్టాను, ఆల్ఫా ఒకటి పెట్టాను. నేను కూడా లోకల్లో డాక్టర్స్ని వాళ్ళని కనుక్కొని తర్వాత మల్టీకట్ జొన్న ఒకటి పెట్టాము. అది కాకుండా మళ్ళా ఇంకొక వేరే జొన్న ఒకటి పెట్టాము. ఇది కాకుండా జొన్న కుట్టి అని మనకి కర్ణాటక అక్కడ దొరుకుతుంటుందండి జొన్న కుట్టి. ఆ జొన్న కుట్టి కూడా డ్రై తెప్పిస్తాం మేము. వాళ్ళు కుట్టి అంటే చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తుంటారు. ఆ జొన్న కుట్టి ఒకటి పెడతా ఉంటాం. ఇంకా అది కాకుండా మనకి లోకల్లో దొరికే ఒరిగడ్డి కూడా మేము అన్నిటిని మిక్స్ చేసి పెడతాం. ఏదైతే సీజనల్ వారీగా ఫీవర్లు కానీ సీజనల్ హెల్త్ ఇష్యూస్ వీటికి ఏమి వస్తాయి మేడం? అంటే ప్రెగ్నెంట్ దగ్గర నుంచి అయితేనేంటండి ఒకటి డెలివరీ టైంలో మాకు ఒక యానిమల్ మాత్రం మేము ఇబ్బంది పడ్డామండి. ప్రొలాప్స్ అని దాన్ని మే అని అంటారండి తెలుగులో. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత యూట్రస్ మొత్తం బయటకు వచ్చేసింది. అది కొంచెం డేంజర్ అండి వాటికి. వాటిల్లో యానిమల్స్ తిరుక్కోవాలంటే కష్టం అన్నమాట వాటికి. అది కొంచెం లీతల్ కండిషన్ కొంచెం అది. మిగతా వాటిల్లో అంటే అండి కామన్గా అందరికి వచ్చే ఫీవరు, లేకుంటే మామూలుగా ఇవి ఫుట్ అండ్ మౌత్ అని అవి వస్తుంటాయి, లేకుంటే మోషన్స్ అవ్వడము, లేకపోతే చాలా తక్కువ అండి ఫీవర్స్ అవి వస్తే ఏంటంటే హైపోకాల్షియం అంటే కాల్షియం తగ్గిపోతుంటాయి. అలాంటప్పుడు అవి అంటే ఒక రకంగా పెరాలసిస్ వచ్చినట్టు కదలలేకపోవడం అట్లా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటివి ఒకటి అరా వచ్చినాయి, కానీ అవి మళ్ళీ ట్రీట్ చేయడం వల్ల కొంచెం అది బాగానే ఉన్నాయండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు, అంటే ఎక్కడి నుంచి తేవాలా, ఎలాంటి గేదెలు తెచ్చుకోవాలా, ఎలాంటి గడ్డి పెట్టాలా అనేది చెప్పండి. ఎక్కడి నుంచేనండి మన లోకల్ బఫెల్ అయినా ఒకటే, ముర్రా కానీ బన్నీ కానీ అయితే ఒకటేంటంటే మన లోకల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ముర్రా బన్నీ అన్నీ క్రాస్ బ్రీడ్ అయిపోయినాయండి. చాలా సంవత్సరాల నుంచి మనం అక్కడి నుంచి ఇటు తెచ్చుకోవడం వల్ల చాలా వరకు క్రాస్ బ్రీడ్ అయిపోయినాయి. మనకి ఇక్కడ కూడా లోకల్లో పూటకి 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ గేదెలు తెచ్చుకున్నా అండి కొంచెం మనము ఇంకా కొంచెం లాంగ్ పీరియడ్లో కొంచెం మిల్కింగ్ ఇచ్చే యానిమల్స్ అంటే కొంచెం బ్రీడ్కి వెళ్తే బాగుంటుంది. రెండోది ఏది తెచ్చుకున్నా కానీ వాటికి కడుపు నిండుగా మనం పుష్టిగా దానా ఏదైనా పెట్టాలి. గడ్డి ఒకటండి, ఇప్పుడు చెప్పాను కదా పచ్చిగడ్డి, ఇక్కడ మనకి లోకల్లో చాలా గడ్డలు వేస్తున్నారు, దుబ్బు గడ్డలు అని చెప్పేసి, మల్టీకట్టి జొన్న అని. గవర్నమెంట్ కూడా ఒక జొన్న సప్లై చేస్తుందండి. ఆ జొన్న పెట్టుకోవచ్చు. దాంతో కలిపిందంటే అది గడ్డి. మిగతా దానాలంటే మేము సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పౌడర్ చేసి ఉడకబెట్టి పెడతామండి. అది సజ్జన్నం అని అంటాం. దాంట్లో కొంచెం కల్లుప్పు, కొంచెం మళ్ళీ బెల్లం పెడతాం కదా, ఇది పెడతా ఉంటాము. ఇది కాకుండా పత్తి చెక్క, కొంచెం ఒక కంది చున్నీలని దొరుకుతూ ఉంటాయి మనకి, పప్పులు తీసేసినవి. అవి ఒక్కొక్కసారి మనకి లోకల్లో ఏది కొంచెం తక్కువ దొరికినాయి అనుకోండి, మంచిగా ఉన్నాయని పెడతా ఉంటాం అనమాట. ఇవన్నీ పెడితే ఒక గేదె పాల ఉత్పత్తి ఎంత ఎన్ని లీటర్లు ఇవ్వగలదు? అంటే చెప్పాను కదండి, మాకు 10 లీటర్ల నుంచి 16-17 లీటర్లు వచ్చే వరకు ఉంటాయి. మనకి పర్ డే అంటే ఖచ్చితంగా ఒక 300 రూపీస్ వచ్చింది అనుకోండి, ఖర్చు వస్తుంది 300 రూపీస్. వాటికి గడ్డి అయితేనేంటి, వాటికి దానా అయితేనేంటి, అవన్నీ మనకి ఒక 10 లీటర్లు వచ్చాయనుకోండి, ఒక 4 లీటర్ల దాకా వాటికే అవుతాయి. అది ఏంది మనం బయట ఇస్తే. మళ్ళీ డైరీకి ఇస్తే మాత్రం చాలా తక్కువ ఇస్తుంటారు కదా డైరీలో. డైరీకి ఇచ్చేటప్పుడు ఇంకా కొంచెం రైతుకి చేతిలో ఎక్కువ పడతాయి. అది మీ దగ్గర వర్కర్లు ఎక్కడి నుంచి వచ్చి మాకు ప్రస్తుతానికి ఉన్నోళ్ళు బీహార్ నుంచి వచ్చిన వర్కర్సేను. మాకు ఇంకొక అదృష్టం ఏంటంటే మొత్తం ఎంతమంది ఉన్నారో అందరూ ఒకే ఫ్యామిలీ మెంబర్స్, ఫాదరు, డాటరు, అట్లా వాళ్ళ కొడుకు, కూతురు, అల్లుడు ఒక ఫ్యామిలీ నుంచే వచ్చారు వాళ్ళు. వాళ్ళ ఖర్చు ఎంత?
అంటే ఒక్కొక్క ఫామ్‌లో ఒక్కొక్క విధంగా తీసుకుంటున్నారండి. 10 గేదెలు చేసేవాళ్ళు ఒక విధంగా తీసుకుంటారు. 12 చేసేవాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళకి 20,000-25,000 లోపు ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి వేతనం గేదెలు లెక్కిస్తారు. గేదెలు లెక్కిస్తారండి. గేదెలు లెక్కిస్తారు. కొద్దిమంది వాళ్ళకి మనం అకామిడేషన్ ఇవ్వాలి. ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. మనం సండే వాళ్ళకి మనం ఇష్టంగా అది ఇస్తాము. డైలీ మిల్క్ ఇస్తాము వాళ్ళకి. ఏదైనా వాళ్ళకి పడుతుంది. ఒక 30,000 దాకా వస్తుంది మొత్తం మనకి ఖర్చు వాళ్ళకి. మన లోకల్ గేదెలకి మీరు తెచ్చే గేదెలకి తేడా ఉందంటున్నారు. అవి ఇవి రెండు ఒక చోట పెట్టాల్సి వచ్చింది. మామూలుగా ఎలాంటి సమస్య ఉండదు. ఏం సమస్య లేవండి. ఇప్పుడు మా ఫామ్‌లో కూడా ఉన్నాయి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే ఎక్కువ పాలు ఇచ్చే వాటిని సపరేట్గా పెట్టుకొని ఎక్కువ దానా ఇస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే అంటే వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే 2 లీటర్లు మిల్క్ ఇస్తే 1 లీటర్ దానా పెట్టాలి గడ్డితో పాటు. మనం ఇచ్చే అన్నీ కలిపి ఇప్పుడు ప్రోటీన్, ఫ్యాటు, కార్బోహైడ్రేట్ అన్నీ కలిపి కూడా 2 లీటర్ల పాలకి 1 కేజీ దానా పెట్టాలన్నమాట. దాంతోపాటు బాడీ మెయింటెనెన్స్కి 1 కేజీ పెట్టాలని చెప్తారు. సపోజ్ మన దగ్గర ఇప్పుడు ఒక 10 లీటర్లు 10 కేజీలు పాలు ఇచ్చేది ఉందనుకోండి, దానికి ఒక 5 కేజీలు దానా పెట్టాలి మనం పొద్దున సాయంత్రం కలిపి. ఒక గేదెకి రఫ్గా ఖర్చు ఎంత వచ్చింది మేడం? వస్తుందండి. అంటే గడ్డి మనకుండి మనకి ఇప్పుడు కొద్దిమంది రైతులు ఉంటారు, వాళ్ళ వ్యాపారాలన్నీ పండించుకుంటుంటారు. వాళ్ళే అట్లా కాకుండా అన్నీ కొని వేయాలంటే నీకు కనీసం 300 అయితే ఖచ్చితంగా వస్తుంది రోజుకి. 300 గేదెకి ఖర్చు వస్తుంది. అది కాకుండా మళ్ళీ మనకి వీళ్ళు ఉంటారు కదా, వర్కర్స్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ కరెంటు బిల్ అని మనకి ఇవన్నీ ఉంటాయి కదా. లాభసాటివేనా లేదా నష్టాలేనా? అంటే ఇది చెప్తే అండి ఏదో నేను మీడియాకి చెప్పినట్టు ఉంటుందో లేకపోతే అని ఉంటుందండి. ఏ వ్యాపారం కూడా నష్టం అయితే ఏముండదండి. మనం జాగ్రత్తగా చేసుకోవాలి. నష్టంగా ఉంటే ఎవరు కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ మనం పుట్టినప్పటి నుంచి గేదెలు మెయింటైన్ చేస్తూనే ఉండరు. మనం ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక 10 గేదెలు వరకు అనుకోండి, మనం సొంతంగా చేసుకునేటట్లు ఉంటే ఇంకా బాగా లాభసాటిగా ఉంటుంది. అంతేకాని అన్నిటికీ మనం వర్కర్స్ మీద ఆధారపడి అన్నీ చెయ్యాలి అని అంటే అది వల్ల కాదు. నేను ఒక డాక్టర్ని అయినా అండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ గేదెల్లో అన్ని పనులు చేస్తాను. నేను పేడ తీయడం దగ్గర నుంచి గడ్డి కోసే దగ్గర నుంచి A to Z నేను చేయగలను. ఇంత పెద్ద ఎత్తున కాబట్టి ఎంప్లాయీస్ మన వర్కర్స్ని పెట్టుకున్నాం. కానీ మనం సొంతంగా 2 గేదెలు పెట్టుకుంటే అండి నెలకి 30,000 35,000 ఎవరికి తగ్గకుండా వస్తాయి అన్నీ పోను 2 బఫెలోస్ మీద. ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మామూలుగా? మేమైతే మార్నింగ్ 3కి స్టార్ట్ అవుతుందండి. ఇది అంటే 3కి వాళ్ళ వర్కర్స్ని లేపుతామండి. మేము ప్రతిరోజు 3కి లేపుతాం. మేము లేపిన తర్వాత వాళ్ళు లేచి వాటికి దానా పెట్టుకొని 3:30కే మాకు మిల్కింగ్ స్టార్ట్ అయిపోతుంది. 3:30 నుంచి 5:30కి అంతా అయిపోతుంది. ఎందుకంటే మాకు లోకల్లో కౌంటర్స్ ఉన్నాయండి మిల్క్. సో వాళ్ళకి ఏంటంటే కస్టమర్స్కి పొద్దున్నే కాఫీ అనో టీ అనో లేకుంటే చిన్నపిల్లలకి పాలు ఇవి కావాలి కాబట్టి 6కి అంతా మేము కస్టమర్స్కి ఇచ్చేస్తాం పాలు. అలాంటి టైంకి తీయాలని మాకు పర్టికులర్ టైం ఉంటుంది మేడం గేదెల పాలు? అట్లేం లేదండి. యాక్చువల్గా మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి మేమేంటంటే మార్నింగ్ 3:30కి స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ కూడా 3:30కి స్టార్ట్ చేస్తాం. 12 గంటలు గ్యాప్ ఉంటుంది. అంతేగాని 7 గంటలకు 8 గంటలకు తీయాలా అనేది ఏం లేదు. మీలాగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మీ నుంచి ఒక సజెషన్ అంటే ఏం చెప్తారు? నేను చెప్పడం అని కాదండి, ఏదైనా కానీ బఫెలోస్ కానీ ఏదైనా కానీ నాకైతే మనం దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని, చాలామంది ఏంటంటే అఫ్కోర్స్ డబ్బులుండి పెట్టేసి వర్కర్స్ చూసుకుంటారంటే ఇది చెయ్యొద్దు, ఇందులోకి రావద్దు. మనం ఖచ్చితంగా మన ప్రెజెన్స్ ఇక్కడ ఉండాలి. కంపల్సరీగా మనం ఉండి వాళ్ళు దానా ఎంత పెడుతున్నారు, గడ్డి ఎంత వేస్తున్నారా లేదా, వాళ్ళు సరిగా నీళ్లు పెడుతున్నారా లేదా. ఎందుకంటే అండి ఇది మన పెట్టుబడి మన కష్టంతో పెట్టినాయి కాబట్టి మనం చూసుకోగలిగేటట్లుంటే. ఇప్పుడు మీరు అనుకున్నట్టు చాలామంది ఇప్పుడు నన్ను అడుగుతుంటారు, డాక్టర్ గారు మీరంటే ఎవరొకరు ఉంటారు మీకు చూసుకునేదానికని. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఇక్కడ వచ్చి కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని వర్కర్తో వర్క్ చేయించుకోవచ్చు అండి. ఇదేమీ పెద్ద సైన్స్ కాదు, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి. ఒకటి అంటే ఏ దాంట్లోనైనా ఖర్చే ఉంటుందినండి. ఇదేంటంటే మనము డే 1 నుంచి మనకి ఈరోజు పాలు వస్తే సాయంత్రానికి మనకి డబ్బులు వస్తాయి. అందుకని ఆ గేదెల మీద వచ్చే పాలతోనే అందులోనే పెట్టుబడి పెట్టుకోవచ్చు. సపరేట్గా మనం ఓన్లీ అంటే గేదెలు కొనేదానికే మనం ఇనిషియల్గా పెట్టుబడి పెట్టుకోవాలి. కానీ దాని తర్వాత దాన్ని పోషించుకునేదానికి అదే సంపాదిస్తుంది, మనల్ని పోషించేదానికి కూడా డబ్బులు ఇస్తుందండి గేదెలు. అది మీరు ఎలాగైతే తీసారో అలాంటి పోస్తారా లేదా పైన వెన్న తీస్తారా? మేము తీయమండి. మాకు ఇక్కడ యాక్చువల్గా అయితే రోజు మేము ఒక టైంలో వచ్చి చూసుకొని వెళ్తాము. మేము మిగతా మా స్టాఫ్ కూడా ఉంటారు, మా సార్ ఉంటారు. మార్నింగ్ ఇక్కడ పిండుతారు, డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఇక్కడే ప్యాక్ చేసేస్తామండి. లేదంటే డైరెక్ట్గా మాకు కౌంటర్స్ వస్తాయి, అక్కడే వచ్చి ప్యాక్ చేసేసి డిస్పాచ్ కూడా చేసేస్తారు మా పిల్లలు ఉన్నారు. సో అందుకని మేము ఈ ఫ్యాట్ అవన్నీ మంది కాదండి. యాక్చువల్గా అయితే కమర్షియల్గా చేసే వాళ్ళు అయితే మాత్రం
వాళ్ళు బిఎంసీలు పెట్టుకొని మళ్ళీ ఫ్యాటు ఇవన్నీ తీసుకొని అమ్ముతారు, కానీ మనకి ఫ్యాట్ లేకుండా మన కస్టమర్స్ తీసుకోరు. అది ఎంత ఫ్యాట్ ఉంటే మన కస్టమర్స్ అంత మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు, చుట్టుపక్కల వాళ్ళకి మనకి ఇంకా ఖాతాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక డాక్టర్ వరలక్ష్మి, ఒక డైరీ ఫామ్ వరలక్ష్మి నేటి తరానికి యువతకు కానీ రైతుకు కానీ మస్ట్ అండ్ షుడ్గా గేదెల ఫామ్ కానీ లేదా ఇంకొక వ్యాపారం కానీ ఎలా అనుకూలు మెలకులు ఏంటి? అనుకూలు మెలకువలు ఏం లేదండి. ఇదంతా మనమేం నేనైతే అండి పర్టికులర్గా నేను ఇవాళ కొత్తగా చేసింది ఏం కాదు, ఫస్ట్ నుంచి చేసింది. మేము 2006లో కూడా ఒకసారి డైరీ ఫామ్ పెట్టాము. సో డైరీ ఫామ్ పెట్టిన తర్వాత మేము నెల్లూరులో పెట్టాము. మాకు కొంచెం అది అంటే దూరంగా ఉన్నిందనమాట. సో మాకు ఇక్కడ రెగ్యులర్గా మేము ఇక్కడ వచ్చి చూసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క రైతుకి చెప్పేది ఏంటంటే పిల్లలకు కూడాను మనం ఇది మన జీన్లోనే ఉందండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మన తెలుగు వాళ్ళు పాడి పరిశ్రమ సపరేట్గా ఏం లేదు, మనలో అది ఉంది. సో అందుకని ఎవరైనా పెట్టదలుచుకున్న వాళ్ళు చూసుకోగలిగి రెగ్యులర్గా చూసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇది పెట్టుకోవచ్చు. డే 1 నుంచి డబ్బులు వస్తాయి. అంతేకాని మళ్ళా కూడా చెప్పేది ఏంటంటే నేను చిన్నదో పెద్దదో ప్రెస్టేజ్ ఇష్యూకి ఏం పోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మీరున్నారండి ఏదో మీకు వీడియో కోసం అన్నట్టు కాదు, నేను ఎప్పుడైనా ఫామ్కి వస్తాను, అక్కడ ఏదన్నా ప్యాడ్ ఉన్నా కానీ నేను తీసేస్తాను హ్యాపీగా. నేను అన్ని పనులు చేసుకుంటాను సార్. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, నేనే కుకింగ్ చేసుకుంటాను, నేనే ఫామ్కి వస్తాను, మళ్ళీ హాస్పిటల్ చూస్తాను, సూపర్ మార్కెట్లో ఒక విజిట్ చేస్తాను, అన్నీ చూసుకుంటానండి. మనకి 24 అవర్స్లో నిద్రపోయే టైం తప్ప మిగతాది మనం ఎంత యూజ్ చేసుకోవాలో మన టైంలో అది మన చేతిలో ఉంటుంది. అది